ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని సరూర్ నగర్ చెరువు అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతూ ఉన్నాయి. చెరువు సుందరీకరణ పరిరక్షణ కార్యక్రమాల్లో భాగంగా చెరువులో కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి ఒక పాత భవనాన్ని అధికారులు జేసీబీ సహాయంతో కూల్చివేశారు. చెరువు పరిసర ప్రాంతాలను పరిశుభ్రపరిచి అభివృద్ధి పనులనైతే మరింత వేగవంతం చేస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా టీపీసీసీ అధికార ప్రతినిధి లింగోజిగూడ మాజీ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సరూర్ నగర్ చెరువును పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, చెరువు అభివృద్ధి పరిరక్షణ విషయాల్లో సరైన చర్యలు తీసుకోకపోవడంతో పరిస్థితి దెబ్బతిన్నదని కూడా ఆయన తెలియజేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెరువు అభివృద్ధిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టిని సారించిందని చెప్పేసి తెలియజేశారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చెరువులనైతే ఆక్రమణల నుంచి కాపాడుతూ సుందరీకరణ పనులు చేపడుతూ ఉన్నామని చెప్పేసి కూడా తెలియజేశారు. సరూర్ నగర్ చెరువును కూడా ప్రజలకు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కల్పించేలా అభివృద్ధి చేస్తున్నట్లుగా కూడా వెల్లడించారు. మరి చెరువుల అభివృద్ధితో పర్యావరణ పరిరక్షణకు దానికి తోడుగా కూడా భూగర్భ జలాల యొక్క పెరుగుదలకు కూడా ఉపయోగపడుతుందని తెలిపారు. ఈరోజు ఎల్బీనగర్ లింగోజిగూడ ప్రాంతంలో సరూర్ నగర్ చెరువు ఏదైతే దాన్ని 50 ఏళ్ళుగా అభివృద్ధికి నోచుకోలేదు. ఈరోజు దాని అభివృద్ధిలో భాగంగా చాలా ఏళ్ళుగా పాడుబడిన ఒక ఇల్లు లోపట ఉంది, చెరువు లోపట. దాన్ని ఈరోజు డెవలప్మెంట్లో భాగంగా కూల్చేయడం జరిగింది. అధికారులకు చాలా రోజుల కింద విన్నపం చేసినాం. ఈరోజు దాని పని స్టార్ట్ చేసిండ్రు. సో అది ఆల్మోస్ట్ ఇప్పుడు మోస్ట్లీ 1-2 డేస్ పడుతుంది, ఎందుకంటే కొంచెం స్టీలు అదంతా ఉంది దాంట్లో, కాబట్టి కొంచెం తీయడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. బట్ స్టిల్ మేము తీసేస్తున్నాం. ఎందుకంటే గత కొన్ని రోజులుగా చాలా రోజుల నుంచి పోలీసులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఆ ప్రాంతంలో ఆ ఇంట్లో అసాంఘికంగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. గాంజా తాగుతారు పిల్లలు, ఆడ మద్యం తాగుతారు, చాలామందికి ఇబ్బంది పెడుతున్నారు. ఆ చుట్టుపక్కల వాళ్ళ కంప్లైంట్ మేరకు ఈరోజు ఉదయం నుంచి ఆ కూల్చివేతలు స్టార్ట్ చేసినాం. గవర్నమెంట్ పరంగా ఖచ్చితంగా ఇలాంటివి ఎక్కడున్నా సరే సహించేది లేదు. గవర్నమెంట్ సహకారంతో ఇలాంటివన్నీ కూడా కూల్చేసి ప్రజలకు అనుకూలంగా చెరువుని సుందరీకరణ భాగంగా ఈ పనులన్నీ కూడా తొందరలో నెరవేరుస్తామని ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం.